ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జీపీఎస్ ట్రాకర్ తో తిరుగుతున్న రాబందును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల క్రితం చర్లలో సంచరించిన రాబందును స్థానికులు ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడి నుంచో చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం గుట్ట ప్రాంతానికి వచ్చిన రాబందు అలసిపోయి చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. తిరిగి వచ్చిన రాబందు అలసిపోవడంతో గమనించిన స్థానికులు కోడి మాంసాన్ని తీసుకొచ్చి రాబందుకు వేశారు. ఆకలితో ఉన్న రాబందు కోడి మాంసాన్ని తిని ఆకలి తీర్చుకుంది. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న రాబందు కొంతసేపటి తర్వాత వేరే ప్రాంతానికి ఎగిరి వెళ్లిపోయింది. అక్కడున్న స్థానికులు రాబందు ఫోటోలను వీడియోలను చిత్రీకరించారు. ఆ రాబందు కాళ్లకు జీపీఎస్ ట్రాకర్ తో పాటు కెమెరా కూడా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ రాబందు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం అక్కడి స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాబందు ఎటకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కడంతో స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది ఆ రాబందును కార్యాలయంలో ఉంచారు.